హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. ఈ వీడియో సిరీస్లో మనం బస్ ట్రావెల్స్ టికెట్ బుకింగ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయబోతున్నాం. ఇందులో మనం యూజ్ చేసేది ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ అండ్ బ్యాక్ ఎండ్లో జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్. ముందుగా మనం బిల్డ్ చేయబోతున్న అప్లికేషన్ డెమో ఒకసారి చూద్దాం. ఇది మన బస్ ట్రావెల్స్ టికెట్ బుకింగ్కి సంబంధించి ఫ్రంట్ ఎండ్లో మనం రియాక్ట్లో బిల్డ్ చేయబోతున్న ఫ్రంట్ ఎండ్ యూఐ పార్ట్. ఇక్కడ మనకు కనిపిస్తున్న డేటా అంతా బ్యాక్ ఎండ్లో జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ నుంచి వస్తుంది. ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటాని త్రూ ఏపీఎస్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాం. ప్రెజెంట్ ఇక్కడ 5 బస్సెస్ ఉన్నాయి. మనం కావాల్సిన బస్ సెలెక్ట్ చేసుకొని ఆ బస్ లోపల సీట్ బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గోదావరి ఎక్స్ప్రెస్ బస్లో ఉన్న సీట్ అవైలబిలిటీ ఇక్కడ చెక్ చేయొచ్చు. గ్రీన్ కలర్లో ఉన్నవి బుకింగ్ అవైలబుల్ అండ్ రెడ్ కలర్లో ఉన్నవి ఆల్రెడీ బుక్ అయిపోయినవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ యూజర్ లాగిన్ అవ్వకుండా సీట్ బుక్ చేసుకోవడం కుదరదు. నేను లాగిన్ అవ్వకుండా సీట్ బుక్ చేయడానికి ట్రై చేస్తే ప్లీజ్ లాగిన్ టు బుక్ ఏ సీట్ అంటుంది. ఓకే చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ లాగిన్ పేజ్కి నావిగేట్ అవుతాం. ఇక్కడ మన అప్లికేషన్లో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ నేను రిజిస్టర్ అయ్యి ఉండకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఇక్కడ రిజిస్ట్రేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజయ్ పేరుతో నేను రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చిన క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి లాగిన్ సక్సెస్ అయిన తర్వాత నాకు కావాల్సిన బస్ సెలెక్ట్ చేసుకొని ఆ బస్సులో ఉన్న సీట్ని బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గోదావరి ఎక్స్ప్రెస్లో ఇక్కడ నేను ఈ S2 అనే సీట్ బుక్ చేసుకునేటప్పుడు చూడండి బుకింగ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను బుక్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ ఈ మై బుకింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చూడండి, నేను బుక్ చేసుకున్న డీటెయిల్స్ బస్ నెంబర్, ఆరిజిన్, డెస్టినేషన్, ప్రైస్, సీట్ నెంబర్. అలాగే ఇంకొక సీట్ బుక్ చేయాలంటే మనకి కావాల్సిన బస్ సెలెక్ట్ చేసుకొని ఆ బస్లో ఉన్న సీట్స్ అవైలబిలిటీని బట్టి సీట్ సెలెక్ట్ చేసుకొని బుకింగ్ సక్సెస్ అయిన తర్వాత ఆ పర్టికులర్ యూజర్ మై బుకింగ్స్లో ఈ బుకింగ్ డీటెయిల్స్ సెట్ చేయొచ్చు. లాగౌట్ చేస్తే ఇలా లాగౌట్ అయ్యి మళ్ళీ మనం లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇలా మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తున్న డేటా అంతా కూడా మళ్ళీ బ్యాక్ ఎండ్లో మనం చెక్ చేయొచ్చు. యూజర్ బుకింగ్ డీటెయిల్స్, ఎన్నైతే సీట్స్ బుక్ అయ్యాయో, అలాగే యూజర్స్ ఎంతమంది ఉన్నారో, ఏ సీట్స్ బుకింగ్కి అవైలబుల్ ఉన్నాయో, ఏ సీట్స్ ఆల్రెడీ బుక్ అయ్యాయో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్లో చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి బ్యాక్ ఎండ్కి జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అండ్ ఫ్రంట్ ఎండ్కి రియాక్ట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇదే ఛానల్లో నేను పైథాన్ అండ్ జాంగోకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను. పైథాన్ ట్యుటోరియల్స్ ఉన్నాయి, అలాగే జాంగో ట్యుటోరియల్స్తో పాటు జాంగోలో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఎక్స్ప్లిసిట్గా జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసాం. ఎందుకంటే పైథాన్ బేస్ చేసుకొని జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్కి చాలా మంచి డిమాండ్ ఉంది. జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్తో మనం ఏపీఎస్ బిల్డ్ చేసి ఆ ఏపీఎస్ని ఫ్రంట్ ఎండ్ రియాక్ట్లో కన్జ్యూమ్ చేసేటప్పుడు మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ని 2 డివిజన్స్ కింద డివైడ్ చేసాం. ఒకటి బ్యాక్ ఎండ్, ఇంకొకటి ఫ్రంట్ ఎండ్. ఎవరైతే బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ రెండు కలిపి నేర్చుకుందాం అనుకుంటున్నారో, లేదా మీ చాయిస్ని బట్టి ఓన్లీ బ్యాక్ ఎండ్ లేదా ఫ్రంట్ ఎండ్, అది ఏదైనా సరే ఈ ప్రాజెక్ట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ కూడా నా గిట్లోకి పుష్ చేసి ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి స్మాల్ ఇంట్రడక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ ఎవరికి ఉపయోగపడతాయో వాళ్ళకు కూడా షేర్ చేసి ఛానల్ రికమెండ్ చేయండి. ప్రాజెక్ట్లో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.